ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మరొక ఉదయకాలంన కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను. ప్రభు మనలందరినీ ఉదయకాలంలో దీవించునుగాక. మీ అందరికీ ఉదయకాల శుభములు మరియు దైవాశీస్సులు తెలియజేసుకుంటున్నాము. ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా, గత ఒక 4-5 రోజులు కుదురుబాటు అనే అంశమును మనం మాట్లాడుకున్నాం. కొంత ఇంకా మిగిలి ఉన్నాను. మరి ప్రభు సెలవును బట్టి వేరే మాట మనం మాట్లాడుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. ప్రైస్తలాడు. దేవుడి మాటను మనందరి వినికిట్లో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు వందనాలు నాయన. చదవబడిన వాక్య భాగంను బట్టి నీకు వందనాలు. విరిచి వడ్డించండి ప్రభా. వినగలిగిన చెవునలు, గ్రహించగలిగిన మనస్సును నాకు మాకందరికీ దయచేసి నువ్వే తోడండి. నీకు కులభద్రపరిచి కాపాడమని యేసునామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైస్తలాడు. మీ అందరికీ మరొక మారు దేవుని మాట అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాము. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి యోహాను తన పరిచర్య జీవితంలో రోమా గవర్నమెంట్ చేత పట్టబడి పద్మాసు అనే దీపంలో వేయబడినప్పుడు ప్రభు దినమున అతను ఆత్మవశుడై ఉండగా దేవుడు అతనికి మాట్లాడి అతన్ని దర్శించి అతనితో మాట్లాడుతూ సంఘములను గూర్చి చెప్పినటువంటి కొన్ని మాటలు, ఈ మాటలను మనం ఒక్కొక్క మాటగా మనం ధ్యానించుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘం గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఏమనంటే, నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహించలేవని అపోస్తలులు కాకే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి అబద్ధీకులని నీవు కనుగొంటివని. ప్రియులారా, ఇవన్నీ చెప్తూ ఏమంటున్నాడంటే 4వ వచనంలో ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘంలో ఆ ఘనతను మాట్లాడుతున్నాడు. నీ సహనమును, నా నామము నిమిత్తం నీవు భారమును భరించి కూడా అలసిపోలేదని మాట్లాడు. ఇన్ని కలిగి ఉన్నటువంటి సంఘమును గురించి మాట్లాడుతూ, ఆయనను నీ మొదటి ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ప్రజలాడేంటట, నీ మొదటి ప్రేమను ఎందుకు ప్రేమ అనే అంశంను గురించి మాట్లాడుతున్నాను. ఈ అంత్యకాలంలో మీలో ప్రేమ తగ్గిపోవును, అందరిలో ప్రేమ నశించును అని వాక్యం చెప్పబడింది. వాక్యంలో ప్రభుల వారు రాయించి పెట్టారు. ప్రియులారా, ఇన్ని సవలక్షణాలు కలిగి ఒక ప్రేమను నీవు మొదటి ప్రేమ మొత్తానికే నీలో లేదు అని చెప్పట్లేదు. ఏం చేశాడట, నీ మొదటి ప్రేమను నీవు కోల్పోయావు అంటే, ఈ మొదటి ప్రేమ చివరి ప్రేమ ఏంటి? ప్రేమ ఒకటే కదా అంటే కాదు. దేవుని ఎడల నీకు కలిగి ఉన్నటువంటి ప్రేమ, విశ్వాసుల ఎడల, సంఘం ఎడల, నీ సహోదరుల ఎడల నీవు కలిగి ఉన్నటువంటి ప్రేమ. ఇందులో ఒకప్పుడు కలిగి ఉన్న పరిస్థితిని నీవు దాటిపోయావు అంటున్నాడు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఈ ఎఫెసు సంఘము దేవుని కొరకు ఏ పనైనా చేయగలిగిన స్థాయి ఉంది. కష్టము, ఎంతో కష్టాన్ని భరించిందట. సహనము వహించింది. చెడ్డవారు ఉంటే వారిని భరించలేని స్థాయిలో చెడ్డతనమును అసహించుకున్నది. కానీ
ఇంత గొప్ప సంఘము మొదటి ప్రేమను కోల్పోయింది. మొదట దేవుని ఎడల నీకు కలిగి ఉన్న ప్రేమ. ప్రియులారా, ఈ దిద్దుబాటు గద్దింపు లేక ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి సంఘానికి సాదృశ్యం. అంటే ఈరోజు సంఘాల్లో అసలు సంఘం అంటే ఎవరు? యేసు రక్తము చేత కొనబడిన వారు దేవుడి సంఘం. యేసు రక్తము చేత నిలువ పెట్టి కొనబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఈరోజు ఎంతమందిని పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు? కానీ ఎంతమందిని అందరూ పిలువబడ్డారు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఎంతమంది పిలువబడ్డారంటే కొంతమందినే పిలిచారా సార్ అని చెప్పి అందరినీ పిలిచాడు. ఏమన్నాడు పౌలు భక్తుడు? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ అంటాడు కొరింథీ పత్రికలో. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. ఈ పిలువబడ్డ వారు యేసు రక్తము చేత శుద్ధీకరించబడిన వారు, యేసు రక్తము చేత విలువపెట్టి కొనబడిన వారు. వారికి మొదటి ప్రేమ. ఈరోజు సూటిగా దేవుడు మనలందరినీ అడుగుతున్నాడు, నీ మొదటి ప్రేమను నీవు కోల్పోయావు. దేనికి ఎవరి మీద మొదటి ప్రేమ? చట్టక చెప్పేస్తా. దేవుని మీద మొదటి ప్రేమ. దేవుని మీద నిజంగానే ప్రేమ సన్నగిలిందా అంటే ఈ మాటను యావత్ క్రైస్తవ ప్రపంచం ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే, నేను దేవుణ్ణి అప్పుడెలాగా ప్రేమించానో అంతకంటే ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాను అంటారు. వాస్తవమే, కానీ నిజంగానే అలాంటి పరిస్థితిని మనం కలిగి ఉన్నామా? మాటలకే పరిమితమైందా దేవుని మీద మనకున్న ప్రేమ, భక్తి, భయము, లోబడే తత్వము? నిజంగానే అలాగనే ఉందా? మనం చూసుకోవాలి. పిల్లరా, ఒకవేళ నిజంగానే నీలో ఆ మొదటి ప్రేమ దేవుని ఎడల ఎలాగనైతే నువ్వు బాప్తిస్మ జలం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత ప్రేమనైతే కలిగి ఉన్నావో అంత ప్రేమను కలిగి ఉంటే దేవుడు ఈరోజు ఈ మాట అన్నాడు. ఒకప్పుడు దేవుని కొరకు మాత్రమే అన్నీ చేయగలిగినటువంటి విశ్వాసి కానీ సేవకుడుగా మారినవాడు కానీ ఈరోజు తన జీవితం కొరకు ఆలోచిస్తున్నాడు. ఏమని? సంఘం యొక్క ప్రాముఖ్యతను, సంఘం యొక్క ప్రతిష్టను, సంఘం యొక్క అభివృద్ధిని కాదని వారి సొంత గ్లోరీ కొరకు మాత్రమే, సొంత మహిమ కొరకు మాత్రమే పాటుపడుచున్నటువంటి సందర్భంలో మనం చూస్తుంటున్నాం. అనేక సంఘాల్లో ఇదే జరుగుతున్నది. ఎందుకంటే ఒక సంఘం డెవలప్ అయింది అంటే, లేదా ఒక సేవకుడు కొంతమంది విశ్వాసుల సమూహంను కూరుస్తున్నాడు అంటే, లేదా దేవుని చేత నడిపించబడుతున్నటువంటి ఒక సేవకుడు కానీ ఆత్మాభిషిక్తుడై అన్ని రకాలుగా ప్రభు కొరకు, ప్రభు ప్రత్యక్షతల కొరకు నిలబడేవాడు ఉంటే వాడిని అవసరానికి వాడుకోవడమే కానీ వాడిని అట్టి సేవకుని నడిపించి ఆ పరిచర్య కొరకు అండగా నిలబడేదానికి బదులు దూషణ మొదలవుతుంది. ఇది చాలా మందిలో జరుగుతుంది. అందుకే అన్నాడు, నీ మొదటి ప్రేమను కోల్పోయావు. అంతకుముందు వారితో బాగానే ఉంటాం, ఆ విశ్వాసతో కానీ, ఆ సేవకుడితో కానీ, ఆ సంఘంతో కానీ మంచి సత్సంబంధం కలిగి ఉంటుంది, మంచి ప్రేమ ఉంటుంది. నీకంటే కొంత ఎక్కువైనప్పుడు అకారణంగా వారి మీద ద్వేషం వస్తుంది, ప్రేమ తగ్గిపోతుంది. ప్రభువుల వారు కూడా కొత్తగా నీవు రక్షణలోకి వచ్చినప్పుడు దేవుని కొరకు ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యము, ఏదైనా ఇవ్వగలిగినటువంటి నమ్మకము, విశ్వాసము సకలము ఉంటుంది. కానీ కొన్నాళ్ళ మట్టుకు పోతే అదేది కనబడదు వారిలో. ఎందుకు కనబడదు అంటే, వీరి అవసరాలు, వీరి యొక్క జ్ఞానము కొంత దేవునితో నేర్చుకున్న తర్వాత ఇదే పనిచేస్తుంది, కానీ దేవుని ఆత్మ నడిపింపు పనిచేయడం లేదు, ఆగిపోతుంది. కారణం ఏమిటంటే, నాకు అన్నీ తెలుసు, నేను ఏదైనా చేయగలను, దేవుడు నాతో ఉన్నాడు. ప్రియులారా, బ్రహ్మపరచు ఆత్మ యొక్క మొట్టమొదటి బలమైన హస్త్రం ఏంటంటే, దేవుడు నాతో ఉన్నాడు, నేనేది చెప్పినా దేవుడు వింటాడు, దేవుడు చెప్పింది నేను వింటున్నాను, దేవుని కొరకు మాత్రమే బ్రతుకుతున్నానని భ్రమపరిచే కాలంలో ఆ సంఘాలను ఈరోజు భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితి ఉంది. ప్రియులారా, నిజంగానే మనం అంటున్నాం, దేవుడు మనతో ఉంటే చాలా సంతోషము, దేవునితో మనం ఉంటే చాలా సంతోషము. కానీ నిజంగానే దేవుడు మనతో ఉన్నాడా? క్రైస్తవులమైనంత మాత్రాన, యేసు రక్తము చేత కడగబడినంత మాత్రాన, దేవుని నమ్ముకున్నామనే ఆశ ఉన్నంత మాత్రాన సరిపోదు. ఇది రేపు నువ్వు పరలోక రాజ్యం వెళ్ళడానికి కానీ, నీ కుటుంబం ఆశీర్వదించబడడానికి కానీ ఇది సరిపోదు. కనుక నువ్వు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏంటంటే, నిజంగానే నీవు యేసులో ఉన్నట్టయితే దేవునితో పాటు నువ్వు ఉన్నావా? దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నావా?
దేవుని యందు ప్రతిఫలము కలిగి నువ్వు బ్రతుకుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నువ్వెంత మట్టుకు కొనసాగిస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదమును దేవుని మహిమ కొరకు ఎంత మట్టుకు వాడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానమును కానీ, ఆరోగ్యం కానీ, బలమును కానీ, డబ్బును కానీ ఎంత మట్టుకు దేవుని కొరకు వాడుతున్నావు అన్నది చాలా ముఖ్యం. అందుకని నీ మొదటి ప్రేమను కోల్పోతూ అనే తప్పు నీ మీద మోపవలసి ఉన్నది. ప్రియులారా, ఈ దినమున మనలో ఎన్ని మంచి లక్షణాలున్నా, దేవుని కొరకు ఎంత పాటుపడుతున్నా, ఎంతకాలంలో ఒక దగ్గర దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు రాబో కాలంలో జరుగు సంభవాలను ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఆధ్యాత్మికంగా బలంగా లేకపోతే వ్యర్థమే. అందుకే చెప్తున్నాను, ఎంతకాలంలో నీకు ఆశీర్వాదమైనది మాత్రమే చేయాలి. ఆధ్యాత్మికంగా నువ్వు బలపడడానికి, నీ కుటుంబం బలపడడానికి మాత్రమే నువ్వు ప్రయత్నించాలి. అంతేగాని సిద్ధాంత రాద్ధాంతాలకు లేదా పక్కవాడి జీవితంలో ఉన్న గలిబిలి గురించో, లేదా ఏదో చేస్తున్నాం, ఏదో మాట్లాడుతున్నామనే చెప్పుడు మాటల గురించో పట్టించుకోకుండా ఒకటి మనం కలిగి ఉండాలి. అదేమిటంటే దేవుని కొరకైనటువంటి ఆరాటం, దేవునితో కలిసి పోరాడేటటువంటి తత్వం. అందుకే ఎఫెసులో ఉన్న సంఘంతో అన్నాడు, మీరు మొదటి ప్రేమను కోల్పోయారని. ప్రియులారా, నిజంగా ఆ స్థితిలో కనుక ఈ దినము మనం ఉన్నట్టయితే మన కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు, మన సంఘంలో, మన జీవితంలో ఉండదు. అనేక అశాంతి, అసమాధానము, లేమి, ఆర్థిక ఇబ్బందులు, 1,00,000 సమస్యలతో మనం పీడించబడతాం, దేవునికి వేలుపట్టుకోబోతున్నాం. కనుక ప్రియులారా, దయచేసి మనమందరం కూడా ఈ ఉదయకాలంన ఈ వాక్యమును విని తిరిగి ఒకసారి మన జీవితాన్ని మనం నెమరు వేసుకొని ప్రభు సన్నిధిలో సాగిలపడి మరలా మనం తిరిగి కట్టబడదాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా దేవానికి వందనాలు. మన వాక్యం సైతానికి కట్టి ఫలింపచేయండి. మంచి నీలో పడ్డ విత్తనం నిరంతరం ఫలించండి. ఆ మందరి జీవితాలు ఫలించే కృపను దయచేయమని నువ్వు తోడైన నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. నమ్మదయాలు మనల్ని ప్రభా క్రీస్తు కృపలో మేము తెలుపుకున్న సహాయం చేసి కాపాడమని యేసును ప్రయత్నం వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మన తనైన పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శాశ్వత ఆశీర్వాదం ఇది మొదలుకొని తీసుకున్న రకడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు సదా తోడైనను గాక. ఆమె యేసు రక్తమే జంతువుల రక్తమే ప్రవేశం సంపూర్ణ జంతువులకు అపాధికారికి లెక్కనంత కోటి రాజనము కలుగును గాక. ఆమె ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమె